ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. తెలుగువారి ధైర్య సాహసాలకు ఆత్మ గౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ఎంత దిగజారిపోయారో ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసిందని ఆయన ఆరోపించారు. దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రతి స్కూల్కు స్టార్ రేటింగ్ సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన అధికారులకు సూచించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుల్లో ప్రకాశం పంతుల పాత్ర చిరస్మరణీయమన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగు ప్రజల్లో ధైర్యం నింపుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన నాయకుడు టంగుటూరి అని వివరించారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొట్టుముక్కల శేషంరాజు గారి సేవలను పార్టీ మరువలేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన పేరిట ఏర్పాటైన ఫౌండేషన్ ద్వారా కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. విజయవాడలో మెడికల్ షాపుల యజమానులు, కెమిస్టులు, డ్రగ్గిస్టులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఔషధ విధానాలు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతున్న నూతన నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఆందోళనను చేపట్టారు. ఎంతటి పెద్ద సమస్య అయినా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కూర్చొని చర్చించుకోవడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చునని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ విధంగా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రభుత్వం స్వచ్ఛ రథాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. మరో అడుగు ముందుకు వేసి స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తున్నట్లు, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పామరు నియోజకవర్గం పామరు సర్కిల్ పరిధిలోని పామరు పోలీస్ స్టేషన్, కూచిపూడి పోలీస్ స్టేషన్, పెదపారుపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు వారందరికీ పామరులో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు వాసవి ఐకేర్ అండ్ ఆప్టికల్స్ ఉయ్యూరు వారి తరపున కూలింగ్ కళ్లజోళ్లను అందజేశారు. కుమ్మరిపాలెం వీరాంజనేయులు అలియస్ ప్రొక్లెన్ అంజీ వాటర్ బాటిల్స్ను అందజేశారు. ఆవకాయలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ఆవకాయలో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవని ఆమె పేర్కొన్నారు. తెలుగు జాతికి ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టిన వాటిలో ఆవకాయ ప్రధానమైందని ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్ వ్యాపారం వల్ల బీఫార్మసీ చదివి మందుల దుకాణాలు నిర్వహిస్తున్న వారు, తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లతో కూడిన లక్షలాది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ది కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సెక్రటరీ పల్లపోతు మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.